ఓవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోవైపు భారీ నౌకాశ్రయం, నగరం మధ్యలో ఐటీ హబ్, అక్కడే ప్రపంచ స్థాయి డేటా సెంటర్లు. వీటికి అదనంగా ఇప్పుడు రైల్వే జోన్. ఇది విశాఖ అభివృద్ధి మంత్రం. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖ సిగలో మరో కలికితురాయి చేరింది. ఎప్పటి నుంచో కలలు కంటోన్న రైల్వే జోన్ అతి త్వరలో పూర్తి స్థాయిలో పట్టాలెక్కనుంది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గెజిట్లో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్లో కేంద్రం పేర్కొంది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. 17,000 మంది సిబ్బందితో ఈ రైల్వే జోన్ పనిచేయనుంది. ఇక్కడి వరకు ఓకే. అసలు ఈ జోన్ రావడం వల్ల ఏపీకి ప్రయోజనం ఏంటి? ఎన్ని కష్టాల తర్వాత ఈ కల సాకారమైంది? ఆ డీటెయిల్స్ ఏంటో వివరంగా చూద్దాం. విశాఖలో ఇప్పటికే అతిపెద్ద నౌకాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి నేవీ ఆపరేషన్లు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కు ఇది మేజర్ హబ్ గా మారింది. త్వరలోనే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. సిటీ మధ్యలో ఐటీ హబ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గూగుల్ లాంటి ప్రఖ్యాత సంస్థలు డేటా సెంటర్ ను నిర్మిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ కల కూడా సాకారమైంది. దీంతో ఈ సాగర నగరం మేజర్ రైల్వే హబ్ కూడా రూపాంతరం చెందనుంది. అయితే ఈ కళ అంత తేలిగ్గా ఏం నెరవేరలేదు. ఓ నాయకుడి కృషి వల్లే నేడు మన విశాఖ రైల్వే జోన్ గా అభివృద్ధి చెందుతోంది. ఆయన లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. ఆ నాయకుడు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ల రూపంలో మెన్షన్ చేయండి. ఇక ఈ సందర్భంగా మనం విశాఖ రైల్వే జోన్ విషయం గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలి. విశాఖ ఎప్పుడు మన రాష్ట్రానికి రైల్వే పరంగా పూర్తిగా అనుసంధానమై పనిచేయలేదన్నది వాస్తవం. చాలా కాలం పాటు ఇది భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న రైల్వే పరిపాలన కిందనే ఉంది. ఈ కారణంగా ఎన్నోసార్లు మన అవసరాలు పక్కకు వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే విశాఖ ప్రజలకు ఒక స్పష్టమైన కోరిక ఎప్పటి నుంచో ఉంది. మా ప్రాంతానికి మా జోన్ కావాలనేదే ఆ డ్రీమ్. అయితే విశాఖలో జోన్ ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. ఒడిశాలో ఉన్న డివిజన్లను విడదీసి కొత్త నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం రైల్వే వ్యవస్థను మళ్లీ బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ ప్రయాణం చిన్నది కాదు. ఒక దశాబ్దానికి పైగా నిరీక్షణ, ఓ నాయకుడి కృషి ఫలితం. దశాబ్దానికి పైగా ఒక ఆశ, ఒక ఆత్మగౌరవం, అంతకు మించి ఒక ప్రాంత గుండె చప్పుడు. ఆ నాయకుడి కృషి మూలంగా అంతిమంగా సౌత్ కోస్ట్ రైల్వే రూపంలో విశాఖకు జోన్ వచ్చింది. ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం కాదు, ఆంధ్ర ప్రజల కల నెరవేరిన రోజు. ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే రాష్ట్రంలో ఎక్కడైనా జోన్ పెట్టే అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రజలందరూ ఒకే మాట చెప్పారు. విశాఖలోనే జోన్ ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. బహుశా 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడిన నాయకులు కూడా ఇలాంటి నిర్ణయాత్మక పనులు చేపట్టలేదు. ఇంతసేపు రచ్చ తప్ప. మొత్తానికి ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. మన జోన్ మన కళ్ల ముందే పట్టాలెక్కుతోంది. దీనివల్ల రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలేంటి? ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? ప్రజల రవాణా సౌకర్యం ఏ విధంగా కొత్త పుంతలు తొక్కుతోంది? ఇదే ఇక్కడ కీలకాంశం. సాధారణంగా భారతీయ రైల్వేలు పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని జోన్లుగా విభజించాయి. ప్రతి జోన్కు ఒక జనరల్ మేనేజర్ నాయకత్వం వహిస్తారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రైల్వే మార్గాలను సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే లేదా భువనేశ్వర్ తూర్పు కోస్తా రైల్వే కేంద్రాల నుంచి నియంత్రించేవారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా జోన్ రావడంతో రాష్ట్రంలోని రైల్వే వ్యవహారాలన్నీ ఏపీ నుంచే పర్యవేక్షిస్తారు. అంటే మన డిమాండ్లు, కోరికలు, ఆకాంక్షలు ఏమైనా ఉంటే వాటికి వెంటనే పరిష్కారం లభిస్తుంది. కొత్త లైన్లు కావాలన్నా, కొత్త ట్రైన్లు కావాలన్నా ఈ జోన్ నుంచి కేంద్రానికి విన్నపాలు నేరుగా వెళ్తాయి. బడ్జెట్ రూపంలో అవి మనకు సాకారం అవుతాయి. అంటే ఎక్స్ప్రెస్ స్పీడ్లో పనులైపోతాయన్నమాట. విశాఖ జోన్ పరిధిలోకి ఏపీలోని కీలక డివిజన్లు చేరాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు పూర్తిగా మన జోన్ పరిధిలోకే వస్తాయి. రాయగడ డివిజన్లోని పలాస, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం లైన్లు ఇప్పుడు విశాఖ డివిజన్లో కలిశాయి. నౌపడ, బొబ్బిలి, సాలూరు, సింహాచలం, వడ్లపూడి వంటి కీలక లైన్లు కూడా ఇందులో విలీనమయ్యాయి. కోరాపుట్, కిరోండోల్ లైన్ను విశాఖ, రాయగడ డివిజన్లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీనివల్ల ఈ మార్గాల్లో కొత్త రైళ్లు వస్తాయి. అప్పుడు మనకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది. జోనల్ కార్యాలయం రావడం వల్ల భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. జీఎం కార్యాలయంలోనే సుమారు 1,200 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. జోన్ అంతటా కలిపి దాదాపు 17,000 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంది.
ఇప్పటికే ఇతర డివిజన్ల నుంచి సుమారు 3,000 మంది ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపారు. రానున్న రోజుల్లో మన విశాఖ నగరంలో ఐటీ, నేవీ, విశాఖ స్టీల్ ఉద్యోగులతో పాటు రైల్వే ఉద్యోగులు కూడా భారీ సంఖ్యలో స్థిరపడతారు. జోనల్ కార్యాలయం చుట్టుపక్కల కొత్త రైల్వే కాలనీలు పుట్టుకొస్తాయి. ప్రత్యక్షంగానే 17,000 మంది ఉద్యోగులుంటే పరోక్షంగా ఎంతమంది పనిచేస్తారో ఊహించుకోండి. వీరి కుటుంబాలన్నీ కలుపుకుంటే అదో పెద్ద కమ్యూనిటీ అవుతుంది. మన నగర జనాభా మరింత పెరుగుతుంది. ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా VMRDA డెక్లోని 2 అంతస్తుల్లో కార్యకలాపాలు సాగుతాయి. జోన్ రాకతో విశాఖ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి హంగులతో మరింత అభివృద్ధి చెందుతుంది. ఆరిలోవ ప్రాంతం మేజర్ రైల్వే హబ్గా అభివృద్ధి చెందనుంది. విశాఖ రైల్వే డివిజన్ దేశంలోనే అత్యంత ఆదాయం గడించే డివిజన్లలో ఒకటి. ఇప్పుడు అది జోన్గా మారడం వల్ల ఇక్కడ వచ్చే ఆదాయం ఈ ప్రాంత రైల్వే అభివృద్ధి కేటాయింపులకే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అయితే విశాఖ రైల్వే జోన్ కళ ఎప్పుడో నెరవేరాల్సింది. రాష్ట్ర విభజన జరిగిన 2014 తర్వాతే దీనిపై పట్టుపట్టింది అప్పటి ప్రభుత్వం. కానీ అడుగు ముందుకు పడలేదు. మధ్యలో వచ్చిన ప్రభుత్వానికి 3 ముక్కలాటే సరిపోయింది. ఇక 2019 ఎన్నికల ప్రచారంలోనే కేంద్ర పెద్దలు రైల్వే జోన్పై హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరడానికి దాదాపు 7 ఏళ్ల సమయం పట్టింది. అప్పటి ఏపీ ప్రభుత్వం తాత్సారం వల్లే ఇలా జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 150 కోట్ల వరకు మంజూరు చేసింది. అయితే అవసరమైన భూముల కేటాయింపులో నాటి సర్కార్ చేతులెత్తేసింది. దీంతో జోన్ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. ఒక విధంగా రైల్వే జోన్ పనులను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది ఆ 3 ముక్కల సర్కారే. ఇప్పుడేమో పనికిరాని విమర్శలు చేస్తూ జోన్ను అడ్డుకునే కుట్రలకు తెరలేపారు. ఇన్ని మాటలు మాట్లాడుతోన్న ఆ లీడర్ 2019 తర్వాత ఎందుకు జోన్ను సాధించుకు తీసుకురాలేకపోయారు? దీనికి నో ఆన్సర్. రాజకీయ లబ్ధి కోసం ఏమైనా మాట్లాడొచ్చా? విశాఖను రాజధానిగా చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ కనీసం రైల్వే జోన్ల కలను కూడా సాకారం చేయలేకపోయారు మీరు. 2019 ప్రాంతంలో రైల్వే జోన్కు అడ్డుపుల్ల వేసిందెవరో తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక ఇప్పుడు ఈ కల సాకారం అవుతున్నందుకు ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చో కూడా కామెంట్లో తెలపండి. ఇక మనకు రైల్వే జోన్ రావడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్నిటిని ఇక్కడ చర్చించుకుందాం. కొత్త జోన్ ఏర్పాటు రాష్ట్రంలో ఉపాధి పెరుగుతుంది. దీని ఫలితంగా విశాఖపట్నంలో కొత్త రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పడుతుంది. అలాగే కొత్త కోచింగ్ డిపోలు, మిషనరీ విభాగాలు కూడా ఏర్పాటు కానున్నాయి. వీటి వల్ల వేల మందికి ఉపాధి దొరుకుతుంది. విశాఖపట్నం నుంచి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ నుండి మరికొన్ని కొత్త రైళ్లు ప్రారంభమవుతాయి. ఇందులో రాజధాని, శతాబ్ది, జనశతాబ్ది, హంసఫర్, వందే భారత్ లాంటి రైళ్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని నగరాలను కలుపుతూ మరిన్ని మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్లు అంటే MEMUలు, డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు అంటే DEMUలు రానున్నాయి. హైదరాబాద్లోని MMTS తరహాలో విశాఖపట్నం, విజయవాడతో పాటు ఇతర మేజర్ నగరాల్లో శివారు రైల్వే వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. విశాఖపట్నంలో విశాఖపట్నం కొత్తవలస జంక్షన్, విశాఖపట్నం ఎలమంచిలి మార్గాల్లో లోకల్ రైల్వేను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గి ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. రైల్వే మార్గం వెంబడి నివసించే ప్రజలు నగరానికి తేలిగ్గా చేరుకోగలుగుతారు. ఉద్యోగులు, ప్రయాణికులు, విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అందుబాటులోకి రానున్న మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ప్రత్యేక లైన్ వేసే ప్రణాళికలు కూడా వేగంగా పూర్తవుతాయి. దీనివల్ల ఫ్లైట్ దిగిన ప్రయాణికులు తేలిగ్గా వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఎయిర్పోర్టుకు రావాలనుకున్న వారు కూడా సుదూర ప్రాంతాల నుంచి నేరుగా ఇక్కడికి చేరుకునే వీలు కలుగుతుంది. కృష్ణపట్నం, బందరు పోర్టులకు కూడా ప్రత్యేక కనెక్టివిటీ సాధ్యమవుతుంది. ఎందుకంటే మన జోన్లో మన పనులు వేగంగా పూర్తవుతాయన్నది వాస్తవం. ఇందుకోసం ఆ పెద్దాయన ఎంతో కష్టపడ్డారు. కేంద్రంతో ఉన్న సఖ్యత కారణంగా వేగంగా పనులు పూర్తి చేయగలిగారు. విశాఖ అభివృద్ధిలో కీలక అడుగుకు సాక్ష్యంగా నిలిచారు. అమరావతిని మాత్రమే కాదు, ఉత్తరాంధ్రను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఆయనెవరో మీకు తెలుసు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. మొత్తానికి దశాబ్దాల ఉత్తరాంధ్ర వాసుల కళ ఇన్నాళ్లకు నెరవేరుతోంది. ఈ జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం కూడా ఇప్పటికే పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం పూర్తయింది. మరెందుకు ఆలస్యం? కొత్త రైల్వే జోన్, కొత్త రైళ్లలో ప్రయాణించేందుకు సిద్ధం కండి. ఇది ఒక్క ఉత్తరాంధ్ర మాత్రమే సంతోషించాల్సిన విషయం కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంబరపడాల్సిన క్షణం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.